ఢిల్లీ క్యాపిటల్స్ 209 చేస్ చేస్తూ 65 for 5 అక్కడ వచ్చాడు ఆశుతోష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి ఇంపాక్ట్ఫుల్ నాక్ ఆడి లాస్ట్ ఓవర్లో బ్రిలియంట్ 6 కొట్టి మ్యాచ్ అద్భుతంగా గెలిపించాడు. ఈ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ చూసాము. ఇవాళ సాయంత్రము గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఆడుతున్నారు ఐపీఎల్లో. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ చూసాం ఇప్పుడు దాకా ఐపీఎల్లో. వాట్ ఏ బ్యూటిఫుల్ నాక్ లాస్ట్ దాకా ఆడి ఆశుతోష్ శర్మ ఎట్లయితే మ్యాచ్ గెలిపించాడు కదా, మజా వచ్చేసింది. లాస్ట్ ఇయర్ పంజాబ్ ఆడాడు కానీ ఇట్లా మ్యాచెస్ ఫినిష్ చేయలే, ఇప్పుడు ఫినిష్ చేశాడు. యంగ్స్టర్ నేర్చుకున్నాడు. చాలా మాట్లాడుకోవాలి తిని గురించి, విప్రాజ్ గురించి, మ్యాచ్ గురించి. దానికంటే ముందు జెంటిల్ రిమైండర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి వీడియోస్ ఐపీఎల్లో చాలా మ్యాచెస్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ టైం మీకు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చాలా చేసేసుకోండి. ఆశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి ఇంపాక్ట్ఫుల్ నాక్ ఆడాడు. లాస్ట్ దాకా మ్యాచ్ డీప్ వెళ్ళి ఆ లాస్ట్ ఓవర్లో 6 కొట్టాడు కదా, మజా వచ్చేసింది నాకైతే. అయితే తన బ్యాటింగ్ వచ్చినప్పుడు మీకు ఒకవేళ మ్యాచ్ చూస్తుంటే స్కోర్ తెలుసా, 65 for 5 7th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు. చాలా ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో, ఎందుకంటే బాల్ స్లైట్లీ టర్న్ అవుతుంది, వాళ్ళ స్పిన్నర్స్ మంచి రిథంలో ఉన్నారు అండ్ వికెట్స్ పడిపోతున్నాయి, రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతూనే ఉంది. నేను ఆ టైంలో మంచి కంపోజర్ చూపించి లాస్ట్ ఇయర్ అయితే మిస్టేక్స్ చేశాడు కదా చేయలే. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇలాంటి క్యామియోస్ ఆడాడు కానీ మ్యాచెస్ ఫినిష్ చేయలే. పంజాబ్ ఆడుతున్నప్పుడు ఆప్షన్లో హై ప్రైస్ పెట్టి కొన్నారు ఢిల్లీ క్యాపిటల్స్, తన మీద నమ్మకం చూపించి ఈ కెన్ ఫినిష్ మ్యాచెస్ అని చెప్పేసి డొమెస్టిక్ క్రికెట్లో తను వెళ్ళి నేర్చుకొని కంప్లీట్ చేసి వచ్చాడంట. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో తనే చెప్పాడు, నేను విజువలైజ్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే మ్యాచెస్ కంప్లీట్ చేయాలి, ఈసారి చేస్తున్నట్టు. దాని తర్వాత మ్యాచెస్లో చేశాడు లిటరలీ. అండ్ అదే వచ్చింది అనమాట ఈ మ్యాచ్లో కూడా. వెల్ కన్సిడర్డ్ నాక్. ఇనిషియలీ టైం తీసుకున్నాడు, ఫస్ట్ 20 balls 100 స్ట్రైక్ రేటు, ఎందుకంటే స్టబ్స్ కొడుతున్నప్పుడు తను కొట్టే అవసరం లేదు. దాంతో విప్రాజ్ వచ్చాడు, ఇంకొక న్యూ ప్లేయర్, తను చాలా మంచి బౌండరీస్ కొడుతున్నాడు, అప్పుడు కూడా ఎక్కువ ఛాన్సెస్ తీసుకోలే. కానీ దాని తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ మెల్లి పెరుగుతున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేశాడు. ఎట్లయితే స్పిన్నర్లు ఈజీగా కొడుతున్నాడు బౌలర్ తలపై నుంచి. ఫాస్ట్ బౌలర్స్కి అయితే బౌలర్ స్పేస్ యూజ్ చేసి ఫైన్ లెగ్ పై నుంచి, స్క్వేర్ లెగ్ పై నుంచి కొడుతున్నాడు కదా, టిపికల్ షాట్ అనమాట ఇది. బ్యాట్ కూడా కొంచెం ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్ పట్టుకుంటాడు. దానికి అడ్వాంటేజ్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కూడా యాక్సెస్ మంచిగా చేస్తాడు దానికి, అదొక గ్రేట్ అడ్వాంటేజ్. అండ్ పవర్ ఉంది ఈ అబ్బాయికి నిజంగా. పవర్ లేని ఇంకా ఈజీగా 6 కొట్టలేరు. గ్రౌండ్ చిన్నగానే ఉండింది వైజాగ్లో కానీ విత్ ఈజ్ క్లియర్ చేశాడు. అండ్ టెంపర్మెంట్ చాలా నచ్చింది, కూల్ కామ్ కంపోజ్డ్. అవతల పక్క వికెట్స్ పడిపోతుంటే చాలామంది బ్యాటర్స్ ఏంటంటే ఈ టైంలో ప్రెషర్ ఫీల్ అవుతారు, ఇంత కూడా మొహంలో ప్రెషర్ అనపడలే. ఆ సెలబ్రేషన్ చూసారా, ఆ మ్యాచ్ గెలిపించినప్పుడు ఇట్లా కొట్టిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ కానీ చాలా చాలా నచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంకొక సూపర్ స్టార్ ఇస్ బాన్ అంట. ఇప్పుడు బాన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మ్యాచ్లు గెలిపిలే, ఇప్పుడు గెలిపించాడు. మ్యాచ్లు గెలిపిస్తేనే ఒక ప్లేయర్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఆశుతోష్ శర్మ ఫెంటాస్టిక్ నాక్, టేక్ ఏ బావ్ అండ్ వే టు గో. ఫస్ట్ మ్యాచ్ ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియన్ యంగ్స్టర్స్ నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు విప్రాజ్. తను కూడా చాలా మంచి నాక్ అయ్యాడు. లెగ్ స్పిన్ వేసి ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు బౌలింగ్ వేస్తున్నప్పుడు. తన గురించి చాలామందికి తెలియదు, బ్రిలియంట్ పిక్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. తను కూడా ఇవాళ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ 50 runs పార్ట్నర్షిప్ చేశారు కదా ఆశుతోష్ ఇంకా విప్రాజ్, అది చాలా హెల్ప్ అయింది. అయితే తినకేంటంటే తిను ఓన్లీ ఆఫ్ సైడ్ కొడుతాడు. మీరు చూస్తే జరిగి కవర్స్ పై నుంచి, పాయింట్ పై నుంచి షార్ట్ బాల్ జనరల్లీ పుల్ కొడతాడు, తినంటే ఆ బాల్ కూడా బౌలర్ తలపై నుంచే కొడుతున్నాడు. సో యూనిక్ వే కానీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇండియన్ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేశారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐపీఎల్. మొత్తానికి మ్యాచ్ చేజ్ చేసి మ్యాచ్ ఫెంటాస్టిక్గా గెలిచారు ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్. ఒక టైంలో అనుకున్నాం ఇంపాసిబుల్ అని, పవర్ ప్లేలో 4 వికెట్లు పడిపోయినాయి. అక్కడి నుంచి మ్యాచ్ గెలుస్తామేంటి, 209 చేజ్ చేస్తూ ఫెంటాస్టిక్ విక్టరీ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఈ మ్యాచ్ ఎట్లా గెలిచారు ఢిల్లీ క్యాపిటల్స్ మాట్లాడుకోవాలి కదా. అయితే ఒక టైంలో మిచెల్ మార్ష్ ఇంకా నిక్లెస్ పురాన్ ఆడుతున్నప్పుడు 250 అవుతుంది అనుకున్నాం స్కోర్. ఇద్దరు కలిపి 13 6లు కొట్టారు. అయితే మొత్తానికి కంబ్యాక్ చేశారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్. ఎట్లా, అక్కడ రిషబ్ పంత్ వికెట్ తీశారు. 13 ఓవర్స్లో దేవర్ 160 odd for 2. రిషబ్ పంత్ అవుట్ అవ్వగానే కొంచెం డిఫెన్సివ్ ఆడి మంచి బౌలర్ని తీసుకొచ్చారు, స్ట్రైక్ బౌలర్ మిచెల్ స్టార్క్ వచ్చి నిక్లెస్ పురాన్ వికెట్ తీయంగానే 209కి రెస్ట్రిక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ నేను అనుకున్నా ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీగా చేజ్ చేస్తారు, చిన్న గ్రౌండ్ ఫ్లాట్ వికెట్, వీళ్ళ దగ్గర మంచి బ్యాటర్స్ ఉన్నారని. కానీ వికెట్స్ పడిపోయినాయి. శార్దుల్ ఠాకూర్ వచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు, రిప్లేస్మెంట్ ప్లేయర్ కింద వచ్చాడు కానీ లార్డ్ శార్దుల్ ఠాకూర్ అని ఊరికనే పేరు గెట్లే. సెల్యూట్ టు హిమ్, 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మొత్తానికి సిద్ధార్థ్ వచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మంచిగా వేసాడు. అండ్ న్యూ మిస్ట్రీస్ స్పిన్నర్ దిగ్వేష్ అని వచ్చాడు, తను ఎవరు చూడలే ఇంతవరకు, తను కూడా చాలా మంచిగా వేసాడు. మొత్తానికి 7 ఓవర్స్లో 5 వికెట్లు పడిపోయినాయి. దీని గురించి డిస్కస్ చేశాను. దాని తర్వాత ఎట్లయితే గెలిపించారో వీళ్ళిద్దరు ఆశుతోష్
అండ్ దాని తర్వాత విప్రాజ్ అండ్ తను కూడా చాలా మంచి స్టబ్స్ కూడా చాలా మంచిగా ఆడాడు. స్పెషల్ మెన్షన్, తను కూడా మధ్యలో బ్రిలియంట్ సిక్సెస్ కొట్టాడు సిద్ధార్థ్ మణిమారన్ని. అయితే స్పెషల్ మెన్షన్ ఇక్కడ మ్యాచ్లో ఏం జరిగిందంటే క్యాప్టెన్సీ ఆఫ్ రిషబ్ పంత్ మాట్లాడాల్సింది. ఎందుకంటే బ్యాటింగ్లో కొంచెం డిఫెన్సివ్ ఆడే అవుట్ అయ్యాడు. హైయెస్ట్ పేడ్ ఐపీఎల్ క్రికెటర్, దానికి ఎందుకు ఇచ్చారు ఇన్ని డబ్బులు? వికెట్ కీపింగ్, క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్, ముగ్గు హీజ్ అ ప్యాకేజ్. 3 సరిగా చేయలే, అండర్ ప్రెషర్ ఉన్నాడు. మరి ఏమైంది మరి ఫస్ట్ మ్యాచ్? ఈ హ్యాడ్ ఎ వెరీ ఆర్డినరీ డే టుడే. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ విప్రాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు, ఆఫ్ సైడ్ రన్స్ కొడుతున్నాడు. వెనకాల ఫీల్డర్ పెట్టలే, గేమ్ ప్లాన్ చేంజ్ చేయలేదు. తనకు ఆఫ్ సైడ్ కొడుతున్నప్పుడు ఏం చేయాలి? బాడీ మీద వేయాలి, ఫాస్ట్ బౌలర్నే తీసుకురావాలి. చేయలే, స్పిన్నర్తోనే వేయించాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసారు, వెనకాల ఫీల్డర్ పెట్టలే, కొడతానే ఉన్నాడు, రియాక్ట్ అవ్వాలి. ఈ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్. క్యాప్టెన్సీ, వెనకాల వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఈ షుడ్ నో దట్ హీ హ్యాస్ టు బి ప్రొయాక్టివ్. అక్కడ మిస్టేక్ అయింది. దాని తర్వాత శార్దుల్ ఠాకూర్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. తను 2 ఓవర్లు వేసాడు, 2 వికెట్లు తీసాడు. ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి, ఇంకా తను వేయలే. లాస్ట్ 3 ఓవర్స్లో దే వర్ సపోజ్ టు హిట్ 15 runs per over. శార్దుల్ ఠాకూర్ని వేయలే, స్పిన్నర్తోనే వెళ్ళాడు. అక్కడ మ్యాచ్ ఫరక్ పడింది. ఇంకా లాస్ట్ ఓవర్లో చూశారు మీరు క్యాప్టెన్సీ. షాబాజ్ అహ్మద్ వేస్తున్నప్పుడు మోహిత్ శర్మ ఉన్నాడు స్ట్రైక్లో, ఇంకా 6 runs కొట్టాలి. ఏం చేస్తాడు మోహిత్ శర్మ ఆ టైంలో? ఒకటే వికెట్ ఉన్నప్పుడు తను కొడతానికి వెళ్తాడు, వెళ్ళాడు. తన మైండ్లో ఏముంది? డిఫెన్స్ ఆడి సింగిల్ తీస్తాడు. అప్పుడు ఏం చేయాలి? బ్యాట్ ముందు ఫీల్డర్ని పెట్టాలి. 2-3 ఫీల్డర్లు వెనకాల పెట్టి బ్యాట్ ముందు ఇద్దరిని పెడితే ఆప్షన్ ఉండదు. ఏదో ఒకటి చేస్తాను, వికెట్ దొరికేది, లేకపోతే సింగిల్ అయితే వెళ్ళదు కదా, రన్అట్ అయ్యే ఛాన్స్ ఉండేది. వెనకాల పెట్టాడు ఫీల్డర్ని, ప్రొయాక్టివ్ లేడు, కథం సింగిల్ వచ్చింది. ఆశుతోష్ వచ్చి మ్యాచ్ కంప్లీట్ చేశాడు. సో దిస్ ఆర్ ద మిస్టేక్స్, స్కూల్ బాయ్స్ మిస్టేక్. ఇంటర్నేషనల్ క్రికెటర్ జనరల్లీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ క్రికెటర్, కానీ ఈ మ్యాచ్లో మాత్రం Stats and facts brought to you by Spoda.ai. ఇప్పుడు మనం సాయంత్రం మ్యాచ్ గురించి వచ్చేద్దాము. ఈ 2 టీంలే ఆడలే ఇంతవరకు ఐపీఎల్, అన్ని టీంలు ఆడేశారు. గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ ఆడబోతున్నారు నరేంద్ర మోడీ స్టేడియంలో అహ్మదాబాద్లో. ఈ గ్రౌండ్ విషయానికి వచ్చేస్తే యావరేజ్ స్కోర్ వచ్చేసి 172. ఇంకా విన్నింగ్ స్కోర్ కొంచెం పెరుగుతుంది అనుకోండి. అండ్ స్లైట్ డ్యూ వస్తుంది, పిచ్లో ఎక్కువ టర్న్ ఉండదు, ఫాస్ట్ బౌలర్స్కి ఇనిషియల్ హెల్ప్ ఉంటుంది. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 62% మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. సో నాకైతే డౌట్ లేదు, ఇక్కడ టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు. అయితే ఫస్ట్ మనం పంజాబ్ ప్లేయింగ్ 11 ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇలా బ్యాటింగ్ చూడండి. ప్రభ్సిమ్రన్ సింగ్ వెరీ గుడ్ బ్యాటర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఆల్రెడీ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది. మనకు తెలుసు ఎట్లా బ్యాటింగ్ చేస్తాడో. నేను ఇప్పుడు ఓపెనర్ కింద మార్కస్ స్టానిస్ని పెడుతున్నా, మనకు తెలుసు చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడు తిను. అయితే స్లాష్ ప్రియాంష్ ఆర్య కూడా రావచ్చు, ఒక యంగ్స్టర్. దీని గురించి చాలా మంచిగా హైలీ రేట్ చేస్తున్నారు. తిని కూడా డొమెస్టిక్ క్రికెట్లో లీగ్స్లో చాలా మంచిగా ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండర్, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. మేబీ యూ నెవర్ నో, ఈ మధ్య యంగ్స్టర్స్కి అందరూ ఆపర్చునిటీ ఇచ్చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఆడిపిస్తారేమో. ఇప్పుడైతే చూద్దాం, మరి 50-50 ఉంది ఛాన్స్. ఇంకా దాని తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ చూడండి. శ్రేయస్ అయ్యర్ ఇంటర్నేషనల్ క్రికెట్లోనే దుమ్ము లేపేస్తున్నాడు, అలాంటి ఫామ్లో ఉన్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ ద హోల్ ఐపీఎల్. దాని తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ ఆన్ ఎ గివెన్ డే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. జాష్ ఇంగ్లీష్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్లో ఉన్నాడు. నేహల్ వదేరా ఇంతమంది ముంబై ఇండియన్స్కి ఆడాడు, చాలా మంచి ప్లేయర్. శశాంక్ సింగ్ గురించి మీకు తెలుసు, మార్కో ఎన్సన్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి. అండ్ మార్కో ఎన్సన్ మంచి బౌలింగ్ వేస్తాడు. హర్షదీప్ అయితే బ్రిలియంట్ బౌలర్. యుజ్వేంద్ర చాల్ వికెట్ టేకర్. వైశాఖ్ విజయ్ కుమార్ తను కూడా వికెట్ టేకర్. కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రార్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వస్తాడు. ఆల్ బేసెస్ కవర్డ్. సో మంచిగా ఉంది, ఆన్ పేపర్ స్ట్రాంగ్ ఉంది వీళ్ళ టీం. అండ్ కొన్ని ఇంపాక్ట్ ప్లేయర్స్లో ఆప్షన్స్ కూడా ఇంకా ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం ఇప్పుడు స్క్రీన్ మీద ప్లేయింగ్ 11 ఆఫ్ గుజరాత్ టైటన్స్ ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్ చూస్తున్నారు ఇప్పుడు మీరు. అయితే ఇక్కడ వీళ్ళ బ్యాటింగ్ చూడండి. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. అయితే జాస్ బట్లర్ ఫామ్ అంత మంచిగా లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా చూసాం, ఇంగ్లాండ్కి ఆడుతూ తను. అండ్ క్యాప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ కూడా తీసేసుకున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్లో, ఆ వన్డే ఫార్మాట్లో. ఇప్పుడైతే వికెట్ కీపర్ కింద ఆడుతున్నాడు క్యాప్టెన్ శుభ్మన్ గిల్ కాబట్టి ఆ ప్రెషర్ ఉండదు. కానీ ఆ ఫామ్ ఎట్లా ఉంటుందో చూడాలి. జాస్ బట్లర్ మంచిగా ఆడితే మాత్రం ఈ టీం డిఫరెంట్గా ఉంటుంది, కానీ తను త్వరగా అవుట్ అయిపోతే కంప్లీట్లీ డిఫరెంట్ అనిపిస్తుంది టీం నాకు. అండ్ దాని తర్వాత సాయి సుదర్శన్ బ్రిలియంట్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండర్, మంచి కన్సిస్టెంట్గా రన్స్ కొడతాడు. కానీ ఇక్కడ నుంచి చూడండి, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాతియా ఇది కొంచెం డైసీ అనిపిస్తుంది నాకు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ కొంచెం బ్యాటింగ్ వీక్ అనిపిస్తుంది నాకు, లోవర్ ఆర్డర్ ఎస్పెషలీ. అండ్ దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, కగీశ్వర్ రబాడా అండ్ మొహమ్మద్ సిరాజ్. బౌలింగ్ యూనిట్ ఇస్ డీసెంట్. మీకు రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఫెంటాస్టిక్ బౌలర్స్, వికెట్ టేకర్స్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నా, ఎవరినైనా తీసుకోవచ్చు ఆ బ్యాటింగా బౌలింగా బట్టి. అండ్ నాకు ఎందుకో అనిపిస్తుంది స్లైట్లీ వీళ్ళు
పంజాబ్ ఇస్ డెఫినెట్లీ ఎ బెటర్ టీమ్, ఎందుకంటే వాళ్ళ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది, ప్లస్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. ఇక్కడ గుజరాత్ టైటన్స్లో ఏంటంటే టాప్ ఆర్డర్ ఓకే, ప్లస్ బట్లర్ ఫామ్ సరిగ్గా లేదు, అండ్ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ సరిగ్గా లేదు వీళ్ళకి, అదొక్కటి ప్రాబ్లం అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా నాకు ఎందుకో స్లైట్లీ వీళ్ళు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు పంజాబ్ కింగ్స్. సో లెట్స్ గెట్ ఆన్ టు ద ప్రెడిక్షన్ మీటర్. సో ఇందాక మీకు అన్ని రీజన్స్ చెప్పా, ఈ మొత్తం ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్స్ చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపిస్తుంది 60% టు విన్ దిస్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, బికాస్ ఆఫ్ బ్రిలియంట్ బౌలింగ్. చాహల్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మెయిన్ రీజన్ అటువైపు వెళ్తుంది. ద జెన్యున్ వికెట్ టేకర్స్ ఇమీడియట్ న్యూ బాల్తో ఇంపాక్ట్ క్రియేట్ చేశారా, మ్యాచ్ వన్ సైడ్ కూడా అవ్వచ్చు. ఈవెన్ దో హోమ్ గ్రౌండ్ లాస్ట్ 3 మ్యాచెస్ ట్రెండ్ నడుస్తుంది, హోమ్ టీమ్సే మ్యాచెస్ గెలుస్తున్నాయి, కానీ ఈ మ్యాచ్ మాత్రం అవే టీం మ్యాచ్ గెలుస్తుంది నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. పంజాబ్ కింగ్స్ టు విన్ దిస్ మ్యాచ్ 60%. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ వ్యూస్, కామెంట్ బిలో. I hope you enjoyed this video. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Till then, take care. See ya. Bye bye.